ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి బేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో పెద్ద పెద్ద మాటలతో. ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతి దానికి రాజకీయం? దయచేసి బేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళెవరు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా, బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి. చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట. ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. నేను ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు? 1-2 కాదు, అసలు ధర్నాలు రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు అయితే లెక్కలేదు. ధర్నాలు రైతులే చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్త. ఇది జనగామ జిల్లా ఏనేబావిలో కాంటా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త పేరు కూడా నేను చెప్తాను మీకు. ఆయన పేరు పొన్నాల తిరుమలేష్. 200 బస్తాలు వండించిండు, కాంటా పెడతలేరు, జోక్తలేరు, ఇదేం దరిద్రం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త తిరుమలేష్ గారు అర్ధనగ్నంగా నిరసన చెప్తున్న ఫోటో ఇది. అట్లాగే ఎక్కడో కాదు, నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ లో, కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్, ఆ ఊరు పేరు ఏదో ఉంది నేను మర్చిపోయాను. మొత్తం రైతులందరూ గోక ఫసలాబాద్ అనే గ్రామంలో, మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, మొత్తం రైతులందరూ రోడ్డు ఎక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో, ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. ఇక మా పార్టీ నాయకులు మొత్తం కలిసి మంచిర్యాలలో చేసిన ధర్నా, ఒకటే రోజు 4 రైతులు మంచిర్యాల జిల్లాలో మరణిస్తే మా నాయకులు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మంచిర్యాలలో రైతులతో సహా ధర్నా చేసి 4 ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆ ఈదురుగాలులకు అక్కడే మరి సంఘటన జరిగితే వెంటనే మా నాయకులు స్పందించిన పరిస్థితి. ఒకటిగా చెప్తూ పోతే ఎన్నున్నాయంటే ఇట్లా మీరు చూడండి, ఇది ఎక్కడెక్కడ ఏ జిల్లాలో జరిగినాయి కూడా మీకు చూపెడతాను. ఇది ఈనాడు పత్రిక. సరే మళ్ళా నమస్తే తెలంగాణ చూపెడితే అది మీ పత్రిక అంటాడు, అదో బాధ. ఇది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలో వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె. ఇది నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. మృతుడి పేరు వెంకటేశ్వర్లు, రైతు గారి పేరు. ఇది వెంకటేశ్వర్లు గారు. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. పురుగు మందు తాగి కొల్చారం, మెదక్ జిల్లా, శ్రావణ్ కుమార్ అనే రైతు కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. 1-2 కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటే, ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించుకోవాలి. ఇవాళ 45 డిగ్రీల వేడిలో 45 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. నేను తిరిగిన స్వయంగా సంగారెడ్డి జిల్లా పోయినా, సదాశివపేటకి, వరంగల్ జిల్లా పోయినాను, వరంగల్లో 3 జిల్లాలు పోయాను, జనగామ పోయినాను, వరంగల్ పోయినాను, ములుగు పోయినాను, తర్వాత మా సిరిసిల్ల జిల్లా పోయినాను. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్ లోనే ఉన్నారు, అందరూ ఫీల్డ్ తిరుగుతా ఉన్నారు. వాస్తవానికి ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా 30-35% మించి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక మీకు పేరు చెప్తే బాగుండదు కానీ ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే కాంగ్రెస్, మొన్న మా నాయకుడికి ఫోన్ చేసి, ఒక నాయకుడు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, అరే ఏం పెట్టినరా మీరు, ఇది పని లేని పని, గవర్నమెంట్ కొనుడు ఏందా నాకు అర్థం కాదు, ధాన్యం మీరు లేని పని పెట్టిన మా కేసీఆర్ గారు, మాకు ఇప్పుడు ఆ ప్రెజర్ అవుతుంది అని చెప్పి మా నాయకుడికి ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి నిష్ఠూరం ఆడుతా ఉన్నాడు. ఇది పరిస్థితి రోజు రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. మేము చూసినాం క్షేత్రస్థాయిలో. వాస్తవానికి రోజు ఏ ఒక్క సెంటర్ లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయడం లేదు. గన్నీ బ్యాగ్స్ ఇస్తలేరు, రైతులే కొనుక్కోవాలి. 28 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పెట్టి సుతిలు వాళ్ళే కొనుక్కోవాలి. మంచినీళ్ళ సౌలత్ కూడా లేదు. ఇంకా మీదికెళ్ళి వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి. ట్రాక్టర్ లోడ్ చేసుకొని వస్తుండ్రు పాపం. వచ్చినాక ఆడ బయట సెంటర్ బయట, నేను నర్సంపేట నా కళ్ళతో నేనే చూసిన, మొత్తం మార్కెట్ యార్డ్ అంతా నిండిపోయి ఉన్నది. మరి ఎట్లా ఇది పరిస్థితి అంటే, వచ్చి వారం రోజులైంది సార్, వెయిటింగ్ ఛార్జీలు కడుతున్నాం, రోజుకు 2000 రూపాయలు కడుతున్నాం, రోజుకు 3000 రూపాయలు కడుతున్నాం, లారీ అయితే, ట్రాక్టర్ అయితే 2000 కడుతున్నాం. రైతులు తమ నోటెంబడి వాళ్ళు చెప్పిన మాట. ఈ సంక్షోభాన్ని గుర్తించకుండా, ఈ సంక్షోభం గురించి కనీస అవగాహన లేకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు భూముల మీద పెట్టే శ్రద్ధ, భూ దోపిడీ మీద పెట్టే శ్రద్ధ, భూహారతి ఏదైతే తెచ్చారో ఆ భూహారతి ద్వారా స్వాహా చేస్తున్న కార్యక్రమం వేం నరేందర్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మా సోదరుడు మన్నే కృషాంక్ బయట పెట్టినాడు. ఎట్లా కే సముద్రం మండలంలో అసైన్డ్ పట్టాలను రాయించుకున్నాడు, భూహారతి ద్వారా ఎట్లా స్వాహా చేసినాడు మా సోదరుడు బయట పెట్టాడు. నిన్న శంషాబాద్లో ఎంఆర్ఓ గారి కార్యాలయం మీద ఏసీబీ రైడ్ అయితే అక్కడ కూడా జరిగిన భూదోపిడి. ముఖ్యమంత్రి గారి అనుచరుడు 90 ఎకరాల సీలింగ్ భూమిని ఎంఆర్ఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలోనే ఉత్తర్వులు ఇచ్చేసి, ఉత్తర్వులు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను. దోపిడీ ఎట్లా చేశారు? 1000 కోట్ల విలువైన భూమిని నిన్ననే ఏసీబీ రైడ్లో దొరికినారు. వీటి మీద
ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం ఉండదు. వాటి మీద ఉన్న శ్రద్ధ, వాటి మీద ఉన్న ఆసక్తి, భూ కొనుగోళ్లు, భూ దందాల మీద ఉన్న శ్రద్ధ, భూమిని నమ్ముకున్న రైతు మీద నీకు లేదు. ఇది వాస్తవం. ఉంటే పరిస్థితి ఇట్లా ఉండదు.